ఈరోజు నేను చిట్టి ఛానల్లో మీకు మసాలాతోటి 2 కూరలు చేసి చూపించబోతున్నాను. గుత్తి వంకాయ ఒకటి, మిర్చి కసాలలో 2 కూరలకి సరిపడా మసాలాలు తీసుకున్నాను. ఫస్ట్ పసుపు, కారము, 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు గసాలు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇలాచి, లవంగ, 2 స్పూన్లు జీడిపప్పు. నేను దీని బదులు మీరు కావాలంటే పల్లీలు వేసుకోండి. నేను ఉల్లిపాయ పేస్ట్, టమాటాలు కొద్ది నూనెలో వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ 5 వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి. ఉప్పు, కావాల్సిన నూనె, 2 రకాల కూరలకి సరిపడా చింతపండు నానబెట్టి ఉంచాను. కొత్తగా మూకుల్లోనే వేయించుకోవాలి, నూనె వేయకుండా. ఇలాచి, లవంగాలు, దీంట్లోనే గసాలు కూడా వేయించుకోవాలి. నువ్వులు ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోండి. నువ్వులు చిటుపట్లాడే వరకు వేయించుకొని జీడిపప్పులు కూడా వేయించుకోండి. అన్నీ వేగాక చల్లారాక మిక్సీ పట్టుకోండి. స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా వేగాక టమాటాలు కూడా వేసి ఈ 2 కొద్దిగా వేగాక అప్పుడు చల్లారాక అది ఇది కలిసి మిక్సీ పట్టండి. పచ్చివాసన పోయే వరకు వేయించండి. స్టవ్ వెలిగించుకొని వంకాయలు వేయించడానికి నూనె పోసుకోవాలి. అలాగే మిరపకాయలు వేయించుకోవడానికి నూనె పోసుకోవాలి. వంకాయలు దోరగా వేయించుకోవాలి. అలాగే మిరపకాయలు కూడా వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే వంకాయ కూడా ఉప్పు పడుతుంది. తీసుకోండి. మెత్తగా అయిందంటే ఉడికినట్టే. ఇప్పుడు వీటిని తీసి ఈ గిన్నెలో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని దీంట్లో సగం ఉల్లిపాయ, టమాటా పేస్ట్, దీంట్లో సగం ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసుకోండి. ఒకటే స్పూన్ కారం వేసుకోండి మిరపకాయ కూరలో. ఇలా అంతా కొద్దిగా వేగాక అన్ని పొడులు కలిపి వేయించుకున్న పౌడరు సగం దీంట్లో సగం దాంట్లో వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్, సరిపడా ఉప్పు చూసుకోండి. తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో. కొంచెం పొగలు వచ్చే వరకు వేయించుకోండి. నానబెట్టి పులుసు తీసుకొని సరిపడా పులుసు వేయండి. దీంట్లో కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే కారంగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉడకడానికి సగం గ్లాసు నీళ్ళు పోసుకోండి. ఇలా నూనె పైకి తేలాక వేయించుకున్న వంకాయలు వేసి ఒక 10 నిమిషాలు సిమ్లో మగ్గించండి. అలాగే మిరపకాయల కూరలో కూడా వేయించిన మిరపకాయలు కూడా ఈ గ్రేవీలో వేసి ఒక 10 నిమిషాలు మగ్గు పెట్టండి. ఇప్పుడు ఆఖరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని వంకాయ కూర రెడీ అయిపోయిందండి. దీంట్లో కూడా కొంచెం కొత్తిమీర చల్లుకోండి. మిరపకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇది వంకాయ మిర్చి కసాలను కూర
ఒకే మసాలాతో 2 వంటలు చాలా సింపుల్గా అయిపోయే వంట అండి. మీరు కూడా నచ్చితే చేయండి, చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.